అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెల్ల బంగారం తయారీకి పెట్టింది పేరుగా చెప్పుకునే పలాస కాన్స్టిట్యున్సీ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ప్రతి నోట నానేది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పలాస పేరు ఎక్కడికి వెళ్ళిందో తెలియనటువంటి పరిణామాలు నేర్చుకున్నటువంటి పాలన కొనసాగుతుందంటే ఈరోజు ఆ పలాస ఎక్కడ ఉందో తెలిసినటువంటి పరిస్థితి. 5 ఏళ్ల పాటు ఆ ఖ్యాతిని నింపడం చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలకు పలాస అభివృద్ధి ఏంటో చేసి చూపించినట్టు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తుతం ఉన్నారు. చూస్తే కనుక పలాస ఉద్దానంకే ఈరోజు తలమానికం. అటువంటి పలాసలో ఈరోజు ఆ ప్రాంతం వాసులు ఉన్నటువంటి ఏదైతే దీర్ఘకాలం కిడ్నీ రోగ రీసెర్చ్ సెంటర్ ఇటువంటి అభివృద్ధికి జాడగా నిలిచినట్టు పలాస ఈరోజు 9 నెలల పాలనలో అసలు పలాస ఎక్కడుందో తెలియని పరిస్థితి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గత 5 ఏళ్ళలో మీకు వచ్చిన ఆ పలాస ఐడెంటిటీ ఈ 9 నెలల ఐడెంటిటీ కోల్పోవడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం వల్ల మా పలాసని లైమ్ లైట్లోకి తీసుకొని వచ్చాము. అంటే అన్ని విధాల మోస్ట్ ఇంపార్టెంట్లీ పలాసని రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా మున్సిపాలిటీ రోడ్లని వెడల్పు చేయటం వల్ల పెద్ద ఎత్తున మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చాయి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ వచ్చాయి. మా ఊరు మా కిడ్నీ బాధితుల కోసం బ్రహ్మాండమైనటువంటి ఒక రీసెర్చ్ హాస్పిటల్ కట్టుకున్నాం, బ్రహ్మాండమైన వాటర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగనన్న స్మార్ట్ లేఅవుట్ 150 ఎకరాల్లో ఒక స్మార్ట్ లేఅవుట్ వేసాం. ఎన్ని రోడ్లు డబుల్ రోడ్లు చేసినాం, మందసా రోడ్లు డబుల్ రోడ్లు చేస్తాం. అలాగే వజరకొత్తూరులో ఉన్న 2 మేజర్ రోడ్లు డబుల్ రోడ్లు చేసుకున్నాం. ఒక హార్బర్ మంజూరు చేయించుకున్నాం. మూలపేట పోర్టు మమ్మల్ని ఆనుకొని తెచ్చుకొని ఈరోజు శ్రీకాకుళం జిల్లాని ఇతర జిల్లాలతో పోటీ పడడానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించుకోగలిగింది. అభివృద్ధి చేసినటువంటి పలాసలో ఈరోజు 2000 సార్వత్రిక ఎన్నికలకు సీదిరి అప్పలరాజును వద్దనుకోవడానికి ఏ కారణం అంటే అప్పలరాజు ఏం చెప్తారు? అంటే ఇది అక్రాస్ ది స్టేట్ జరిగినటువంటి అంశం. నా ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అపార్ట్ ఫ్రమ్ ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయము, లేకపోతే కొన్ని వర్గాలలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం వాళ్ళు సృష్టించినటువంటి భయానకమైనటువంటి వాతావరణం, వాటిని పక్కన పెడితే మహిళలు, నా ఉద్దేశంలో మహిళలు, మీరు ఒక విషయం ప్రజలకు చెప్పాలి. మీరు నాయుడు గారు 2023 డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా మహిళా గ్రూపులందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాన్ని మళ్ళీ అనౌన్స్ చేస్తారు అన్నటువంటి ఒక నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో అప్పటి వరకు ఉన్న అప్పుల్ని సైతం క్లోజ్ చేసి 2023 డిసెంబర్కి కొత్త అప్పులు తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ మా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో 26 కోట్ల రూపాయలు టార్గెట్ ఇస్తే అప్పులకి 79 కోట్లు అప్పు తెచ్చినటువంటి పరిస్థితి. సో అక్రాస్ ది స్టేట్ మోర్ దాన్ 1 lakh 1.5 lakh crores అప్పులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో తెచ్చారు. ఆ నమ్మకానికి నిదర్శనం ఈరోజు 40% ఓట్ బ్యాంక్ మీకు వచ్చింది అంటే ఆ మహిళలే. లెట్ మీ ఫినిష్. ఇప్పుడు అంత పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ డ్వాక్రా రుణమాఫీ చేయటం అనేది అసాధ్యం. అందుకని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసాధ్యమైనటువంటి ఆ పనిని అబద్ధం చెప్పకూడదు, చెప్పితే చేసేట్టుగా ఉండాలని ఆ డ్వాక్రా రుణమాఫీ అంశాన్ని టచ్ చేయాలి. మరి వన్స్ అప్పులు తెచ్చుకున్న తర్వాత ప్రతి డ్వాక్రా మహిళ కూడా బ్యాంకులకి నెలకి 7,000 8,000 కట్టాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మినిమం 10 లక్షలు అప్పు తెచ్చారు. ప్రతి 10 12 14 16 18 అలా లక్షలు అప్పులు తీసుకొచ్చారు. అప్పుడు మరి డ్వాక్రా మహిళల్లో ఎలాగ అప్పులు తీర్చాలన్నటువంటి ఒక సంఘర్షణ. చంద్రబాబు గారు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. నీకు 1,500, నీకు 1,500, నీకు 15,000, నీకు 18,000, నీకు 4,000 నెలకని రకరకాల ఈ హామీల వల్ల మహిళలు ఏంటంటే ఓ రకమైనటువంటి సందిగ్ధత, ఒక రకమైనటువంటి సంఘర్షణ వల్ల నేనైతే తెలుగుదేశం మహిళల పట్ల వేసినటువంటి ఆ గేలం ఫలించకపోవడంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓటు బ్యాంకు, కేవలం 11 మంది ఎమ్మెల్యేలే. ఆ మహిళలు ఇంకా విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నదన్న దానికి అదొక నిదర్శనంగా చెప్పుకోండి. ఆ 40% ఓటు బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల కష్టము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, పేదలు సామాన్యులు చూపించినటువంటి ఆశీర్వాదం అది. బట్ ఆ తేడా వల్ల
నాకు తెలిసి 30% మహిళా ఓట్ బ్యాంకు మాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పాజిటివ్గా పడిందని నేను అనుకుంటా ఉన్నాను. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లో మహిళలు మమ్మల్ని చూసి కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉండేవారు. ఇప్పుడు మేము గ్రామాలకు వెళ్తుంటే ఓపెన్గా చెప్తున్నారు, బాబు చాలా తప్పు జరిగిపోయింది, చాలా అన్యాయం జరిగిపోయింది, లేదో మరి నెల 1500 ఇస్తానన్నారని లెక్కలు వేసుకున్నాం, మేము ఓట్లు వేస్తున్నాం, ఈరోజు పూర్తిగా మోసపోయాం, మేము జగన్ బాబు మాకు చేసిన మంచి మర్చిపోయి మేము చేసిన తప్పుకి ఈరోజు మేము అనుభవిస్తున్నాము. ఓ అమ్మ ఒడి లేదు, ఓ రైతు భరోసా లేదు, ఓ గ్యాస్ బండ్లు ఇస్తున్నాను అన్నాడు, ఎవరికి ఇస్తున్నాడో లేదో తెలియదు, 1500 అన్నాడు నెలలు, అదేమైందో తెలియదు, ఫ్రీ బస్ అన్నారు, అదేం జరుగుతుందో తెలియదు, ఇంత అన్యాయము అన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదని చాలా పూర్తి సఫికేషన్లో ఉన్నారు. నిజంగా గిమిలి అంటున్నారు, కానీ జమిలీ ఎన్నికలు ఆడిది కొద్దిగా ఎర్లీ ఎలక్షన్స్ కానీ వస్తే వెతికితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనబడదని నేనైతే చెప్తాను. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం 8 రోజులుగా అసెంబ్లీ సాగుతూ ఉంది. ప్రతిపక్షంలోని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష హోదా కావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం ఆశ్రయించి ఇంకా దాని తాలూకు క్లారిటీ రాకపోవడంతో అసలు ప్రజలే ప్రతిపక్ష నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష హోదా కావాలని కోరడంలో ఒక మాజీ మంత్రిగా ఆయన మాట సమర్థిస్తున్నారు. ఖచ్చితంగానండి. అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ డిజిగ్నేషన్ ఉండడం వల్ల ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడడానికి తగినంత సమయం కేటాయించబడుతుంది. అది లేనప్పుడు దామాషా పద్ధతిలో సభ్యుల సంఖ్యను బట్టి సమయాన్ని కూడా కేటాయిస్తారు. అలా ఉన్నప్పుడు మనం ఎలాగా ఒక అంశం మీద ధారాళంగా లేకపోతే పర్యటన చేయగలిగే పరిస్థితి ఉంటుంది, ఉండదు. ప్రజలే ఇవ్వలేదు కదా ఆ హోదాని. నో ఇక్కడ ఇంత నెంబర్ ఉండాలన్నటువంటి రూల్ అయితే ఖచ్చితంగా రాజ్యాంగంలో లేదు. ఇదేదో మా పార్టీ చెప్పిందో మా నాయకుడు చెప్పాడు, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిందని నేను చెప్పడం లేదు. లేని దాని గురించి ఎందుకు ఎంపర్లాడాల్సింది? నో బిజినెస్ రూల్స్ మీరు ఒకసారి లెజిస్లేటివ్ అసెంబ్లీ బిజినెస్ రూల్స్ మన దగ్గర బుక్ ఉంటుంది, మీరు ఒకసారి ఆన్లైన్లో కూడా అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మీరు చెక్ చేస్తే దానిలో క్లియర్గా ఉంది, అది స్పీకర్ యొక్క అధికారం, డిజిగ్నేట్ చేయొచ్చు. ఆయన స్పష్టం చేశారు, నా చేతిలో ఏమీ లేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 23 స్థానాలు 5 ఎమ్మెల్యేలుగా నేను తీసుకునేలాగుంటే ప్రతిపక్ష హోదా కోల్పోతాను మాటను కూడా పునరుద్ధరించారు. నేను ఇప్పుడున్న స్పీకర్ మాటలకి నేనైతే ఎలాంటి విలువ ఇవ్వను, అంటే ఆయనకి విలువ ఇవ్వను, స్పీకర్కి విలువ ఇవ్వనని కాదు. స్పీకర్ స్థానంలో కూర్చొని ది ప్రజెంట్ స్పీకర్ ఇచ్చేటటువంటి రూలింగ్లకు ఆయన మాటలకు నేనైతే ఎలాంటి విలువ, ఎందుచేతంటే ఆయన మాట తీరు, ఆయన పద్ధతి, ఆయన వ్యవహారం, వ్యక్తిగతంగా ఆయన దూషించేటటువంటి తీరు మన అందరం చూసాం. అలాంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చొని నేను రూలింగ్ ఇస్తాను, నేను ఇంతే, నేను దేవుణ్ణి, నేను దైవం సంబూతుడిని అంటే దట్స్ నాట్ యాక్సెప్టబుల్. 9 నెలలుగా గత కొన్నేళ్ల క్రితం పలాసలో జరిగిన ఇన్సిడెంట్తో సీదిరి అప్పలరాజు గారు సైలెంట్లో ఉన్నారన్నటువంటి ఆ స్మెల్ ఎందుకు క్రియేట్ అయింది? మీ ఫైర్ ఏమైనా తగ్గిందా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఘటన కారణంగా ఒక అడుగు ముందుకేసారు అనుకోండి? నో యాక్చువల్గా నేను ఇంట్లో కూర్చోవడం అన్న ప్రక్రియ ఎప్పుడూ లేదు. 24 గంటలు గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే మా కార్యకర్తలకు అందుబాటులోనూ తిరుగుతున్నాం, ఇష్యూస్ వస్తే మాట్లాడుతున్నాం, హ్యాండిల్ చేస్తున్నాం. మా కార్యకర్తలకు సమస్య వస్తే మీరే అన్నారు, సార్ ఎందుకు సార్ అప్పుడే మీరు రోడ్డు ఎక్కిపోవాలా, అప్పుడే మీరు స్టేషన్ల చుట్టూ ఎందుకు వెళ్ళిపోవాలి, అది ఇది అన్నారు. స్టేషన్ ప్రస్తావన ఇచ్చారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. నాయకులైన సీదిరప్పలరాజు వెళ్ళిన తర్వాత ఆ ఇష్యూలో మాత్రం సుపారీ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఉంది. టీడీపీ పట్టణ అధ్యక్షుని హతమార్చన చేసిన ప్లాన్లో ఆ రెండో రోజు మాత్రం సీదిరప్పలరాజు అటువైపు కన్నెత్తి కూడా చూడండి. నో అంటే విచారణ జరుగుతున్నప్పుడు నేనేదో ఊరికే వచ్చి మాట్లాడడం అన్నటువంటి సరికాదు. అందరూ బెయిల్ మీద వచ్చినారు, మీరు వెళ్ళి బెయిల్ మీద వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడించండి, జరిగిన విషయాలు వాళ్ళు చెప్తారు కదా. యువత పోరాటం ఎలా ఉండబోతుంది? మొన్న విద్యుత్తు రైతు సమస్యల మీద చేసిన పోరాటానికి అంతంత మాత్రమే ఈరోజు ఆదరణ నేపథ్యంలో రేపు ఆ పోరాటానికి, ఆ పిలుపుకి ఏ విధమైనటువంటి అనూహ్య స్పందన ఉండే పరిస్థితి అంటే గతంలో మాదిరిగానే మామూలుగా ఎదేచుకెళ్ళి రిప్రజెంట్ ఇచ్చే పరిస్థితి. ప్రతిపక్షంలో మా పని ఏంటి? ప్రజల ఇక్కట్లని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం మా పని. స్పందించడం అనేది ప్రభుత్వ పని. స్పందించేంత వరకు మేము గొడవ చేస్తాము అంటే ప్రభుత్వం స్పందించదు. చంద్రబాబు నాయుడుకి కొద్దిగా తోలు మందం, మనం ఏం చేస్తాం, మనం ఇది చేయలేం కదా. సో మా విధి ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం. ఆ రోజు రైతుల విషయంలో అదే చేసాం, కరెంటుకు సంబంధించి అదే చేసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగు 15,000 16,000 కోట్లు భారం మోపేసి ఇప్పుడు అంటాడు మేము మరి ధరలు పెంచాం, రేట్లు పెంచాం. ఏంటిది నాకు అర్థం కాదు.
ఇప్పుడు మేము ఫీజు పోర్ అన్నాం కాబట్టే 700 కోట్లు ఎంత రిలీజ్ చేస్తున్నామండి అని చెప్పి లోకేష్ అన్నారు కదా, అంతవరకు దాని మీద డిస్కషన్ లేదు కదా. అన్నాడు కానీ అవి కూడా రిలీజ్ చేయలేదు. అందుకని ఈరోజు మేము ఖచ్చితంగా దాని మీద ఫీజు పోరు చేయాల్సి వస్తుంది. ఫీజు పోరు చేస్తాం, విద్యార్థులందరినీ చైతన్యం చేస్తాం, ప్రజలను ముందు సెన్సిటైజ్ చేస్తాం. వాళ్ళందరూ మీతో పాటు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు? మేము ప్రజలం కాదా? అంటే మేము కండు వేసుకున్నంత మాత్రాన మేము ప్రజలం కాదా? మా పిల్లలు డిగ్రీలు లేకపోతే ఇంజనీరింగ్లు మెడిసిన్లు చదవరా? వీళ్ళు ప్రజలే. 40% ఓట్లు వేసినటువంటి ప్రజలు, మీకు 45% ఓట్లు వేసినారు, మాకు 40% వేస్తారు. మేము ప్రజలు, మీరు ప్రజలే. ఇది ప్రజల కోసం చేసేది. ప్రజలందరికీ భాగస్వామ్యం కావాలని, లేకపోతే విద్యార్థి భాగస్వామ్యం కావాలని మేము పిలుపునిస్తున్నాం. కానీ వీళ్ళు భయపెడుతున్నారు కదా. మీరు అడుగు బయట పెట్టారా మీకు పెన్షన్ తీసేస్తాం, మీరు అడుగు బయట పెట్టారా రేషన్ కార్డు చేయదు, మీరు అడుగు బయట పెట్టారా అమ్మఒడి పడదు అంటే. సో అలాంటి సందర్భంలో ప్రజల తరపున కండు వేసుకున్న కార్యకర్త బలంగా నిలబడాలి, నిలబడతాడు, నిలబడుతున్నాడు. కూటమి పాలన కంటే ఈరోజు మాత్రం రెడ్ బుక్ పాలనకి శ్రీకారం చుట్టాను. వంశీ పూసాని అరెస్టుల తర్వాత నెక్స్ట్ వికెట్ ఎవరిది అంటే? నెక్స్ట్ వికెట్ ఎవరిది అనేది ఏది 4 రోజులు నేను గట్టి మాట్లాడాను అనుకోండి, నన్ను వేసేస్తారు. ఆల్రెడీ నా మీద 3 ఎఫ్ఐఆర్లు వేస్తారు. నాకేంటి సంబంధం? నాకు అర్థం కాదు. ఆడెవడో ఏదో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ల్యాండ్ ఎప్పుడో 1980, 90 నుంచి కొట్టుకుంటున్నారు ల్యాండ్ మీద. ఆడెవడో కంప్లైంట్ ఇస్తే నా మీద ఎఫ్ఐఆర్, నాకేంటి సంబంధం? అలాగే రెడ్ బుక్ జాబితాలో సీదర్ అప్రాధులు కూడా ఆల్రెడీ ఒక పేజీలో పేరు ఉందని ఒకటి భావన మీలో కలిగి. మీరు ఇలాగ నన్ను రెచ్చగొట్టి గట్టిగా మాట్లాడిస్తారు, వాళ్ళు నన్ను బొక్కలేస్తారు, మళ్ళీ మీరు తీసుకొచ్చి నాకు ఇవన్నీ జరుగుతాయి అలా అని చెప్పి మేమేమి భయపడ్డంలా. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, అట్లీస్ట్ మై సెల్ఫ్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. నేను మా కార్యకర్తలు కూడా చెప్తుంటాను, నేను ఒరే నా మీద నీ కేసులు వేసారా, రేపు పొద్దున్న నన్ను కూడా జైల్లో పెడతారా? ఏమవుతుంది? జైలుకి వెళ్తాము, వస్తాం మళ్ళీ బెయిల్ మీద, మళ్ళీ ప్రజల తరపున పోరాటం చేస్తాము. మందనేది ఒక రోజు వస్తుంది. ఎవడైతే మన మీద కంప్లైంట్ ఇచ్చాడో ఆడు మనకు సమాధానం చెప్పి తీరాల్సిందే కదా. ఏ పోలీస్ ఆఫీసర్ అయితే మన మీద అక్రమంగా కేసు పెట్టాడో సమాధానం చెప్పి తీరాల్సిందే కదా. ఎవరి ప్రోద్బలంతో, ఎవరి బలవంతంతో నువ్వు ఎఫ్ఐఆర్ వేసావో కూడా వాడి పేరు చెప్పవలసిందే కదా. శాఖాపరమైనటువంటి చర్యలు నీ మీద ఖచ్చితంగా తీసుకుంటారు కదా. ఫలానా వాడు ప్రోద్బలం వల్ల నువ్వు చర్యలు తీసుకున్నావంటే ఎవడు నీకు ప్రోద్బలం, ఎవడు నిన్ను ప్రోత్సహించాడు, ఎవడు నిన్ను ప్రొవోకేట్ చేస్తాడు వాడిని కూడా తీసుకొచ్చి నేను ఈరోజు వెళ్ళిపోతే వాడిని కూడా వాళ్ళు పంపిస్తాం కదా. టిట్ ఫర్ టాట్ అన్నది మా విధానం కాదు. ఏంటంటే మేము 19-24 మధ్యలో ఎవరిని మేము అలా చేయలేదు కదా, ఎవరి మీద కేసులు పెట్టలేదు కదా. 5 ఏళ్ల పాటు పోలీసులు అంత విధేయతగా ఉండి ఈ 9 నెలల్లోనే మీ పట్ల అంత విచక్షణ రాహిత్యంగా వ్యవహరించిన వెనక రెడ్ బుక్ పాలన రూల్ మాత్రం వారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నటువంటి సంకేతాలు కదా. ఇప్పుడు మొన్న అక్కడెక్కడో సోషల్ మీడియా కార్యకర్త మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదన్నటువంటి కోపంతో అక్కడెక్కడో ఒక 2 ఎస్పీలని సస్పెండ్ చేసింది గవర్నమెంట్, ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఆ స్థాయిలో బెదిరింపులు చేసి ఐఏఎస్లు ఐపీఎస్లు పోస్టింగ్లు ఇవ్వకుండా ఇది చేసినప్పుడు వాళ్ళకున్న మేరకు అధికార పార్టీకి సహకరించుకొని వెళ్తారు. మేమే అధికారులు తప్పు పట్టడం లేదు, కానీ కొంత ప్రాక్టికాలిటీ ఉండాలి, కొంత ప్రాక్టికాలిటీ ఉండాలని నేనైతే అంటాను. కంప్లైంట్లు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. వాడు ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నప్పుడు విచారించి వైసీపీ వాడు ఇచ్చిన కంప్లైంట్ కూడా నువ్వు తీసుకుని అందులో వాస్తవం ఉంటే చర్యలు తీసుకోవాలి, అది కూడా చేయటం లేదు. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపు పొద్దున్న సమాధానం చెప్తారు, చెప్పించి తీరుతాం. చూస్తే కనుక 5 ఏళ్ల పాటు పలాస ప్రతిష్టను ఇంతలా ఇనుముడింప చేసిన తనకు మాత్రం ప్రజాక్షేత్రంలో రాష్ట్రంలో కూటమి పాలన తాలూకా అంటే వైసీపీ ఉన్నటువంటి వ్యతిరేక పవనాలే తన ఓటమికి కారణమని చెప్పారు. మహిళల పట్ల ఇంతలా ప్రభుత్వం సానుకూలంగా ఉన్న మహిళా ఓట్లు కూడా తమ పార్టీకి పడకపోవడంతో ఓటమి చేశారు. మరోవైపు చూస్తే కనుక రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన మాత్రం అమలవుతుంది. పోలీసులు ఎవరో కనుసైకిల్లోనే ఈరోజు అరెస్టుల పరంపరకు మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం తాము వంతుగా జవాబుదారీ చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతేనని చెప్పేసి ఆయన హితోపలతో. మరోవైపు చూస్తే కనుక ఈరోజు రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారం మాత్రం అన్ని వర్గాల ప్రజలకు నష్టం కలిగే విధంగా ఉంది. అందులో భాగంగానే పలాసలో ఇటీవల జరిగిన ఆ ఘటన తర్వాత పార్టీ పరంగా యాక్టివ్గా ఉన్న తనపై కేసులు పెట్టడంతోనే ఈరోజు ఆ పోరాటం తీసుకు అడుగులేస్తున్నామే తప్ప ఎక్కడ కూడాను తను అంటే ఏదైతే కనిపించట్లేదన్న మాట మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. డాక్టర్ సీదర్ అప్పలరాజు అంటే పోరాటాల కేర్ ఆఫ్, అభివృద్ధి ఏ విధంగా పలాసలో చేసి పెట్టానో అదేవిధంగా
తోనే ఈరోజు కార్యకర్తలు పార్టీని కూడా పరిరక్షించుకుంటున్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రేపు పోలీసులు అరెస్ట్ చేసినా కూడా మానసికంగా ధైర్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి ఉందన్న విషయం ఆయన స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.